హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య గీతం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ రోజు 5:30కి అలా లేసాను. సో బాబుకి కావాల్సిన ఉగ్గు పాలు అన్నీ ప్రిపేర్ చేసి ముందుగానే ఇచ్చేసాను బాబుకి. సో బాబుకి స్నానం పోసేసి పడుకోబెట్టాను. సో అప్పటికి నేను కిచెన్లోకి వచ్చేసరికి 9 o'clock అయిందన్నట్టు. నేను నైట్ వచ్చేసి పడుకునేటప్పటికి 12 అయింది. ఎందుకంటే గ్రాసరీస్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానని చెప్పాను కదా. సో అవన్నీ ఎక్కడెక్కడ పెట్టడానికి అనేసి నేను గ్లాస్ జార్ మీషో నుంచి ఆర్డర్ చేసిన కంటైనర్స్ కూడా అవన్నీ క్లీన్ చేసి బయట పెడుతున్నాను అన్నట్టు, ఆరబెడుతున్నాను బయట. సో అప్వర్డ్గా పెడుతున్నాను. నైట్ మొత్తం డౌన్వర్డ్గా పెట్టా కాబట్టి వాటర్ అన్నీ పోయాయి. సో దాంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, సో అదంతా వెళ్ళిపోవడానికి అనేసి ఇట్లా పైకి ఉండేలాగా బాటిల్స్ అన్ని పెడుతున్నాను. క్యాప్స్ బాటిల్స్ అన్నీ ఇలా బయట ఆరబెట్టేసాను నీట్గా. ఇంకా మార్నింగ్ కిచెన్లోకి వచ్చేవరకు 9 అయిందని చెప్పా కదా. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవెన్ వాటర్ కూడా తీసుకోలేదు అన్నట్టు. సో మా పక్కనకే అంబల్ చేసి ఇచ్చారు. సో ఎనర్జీగా ఉంటుంది అని అనేసి తాగేశాను. నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. 2 days అవుతుంది క్లీన్ చేసి. బట్ మనం ఏ రోజైతే క్లీన్ చేస్తామో ఆ రోజు మొత్తం మెస్సీగా అయిపోతుంది కదా. సో మళ్ళీ అనేసి డీప్ క్లీన్ చేస్తున్నాను. సో ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, వంట చేయడానికి మంచిగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది కదా. సో అందుకని మళ్ళీ ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టే స్టాండ్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తాను. కొన్ని యూటెన్సిల్స్ ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి ఎక్కడక్కడ క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. వంకాయ కర్రీ చేద్దామనేసి మమ్మీని చేయమని చెప్పాను. మమ్మీ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోటే వేసి చేస్తుంటే చాలా బాగుంటుంది అట్లా చేస్తే. ఇక్కడ నిన్న ఈవినింగ్ టైంలో నేను మమ్మీ వాకింగ్కి వెళ్ళామన్నట్టు. అక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే తను ఫస్ట్ హాఫ్ కేజీ ఎంత అంటే 40 రూపీస్ అనేసి అంది. సరే అనేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ అనదర్ పర్సన్ వచ్చినప్పుడు ఎంత అనేసి అంటే 30 రూపీస్ అని చెప్పింది అన్నట్టు. అదేంటి నాకు 40 చెప్పి దానికి 30 చెప్తున్నా అది ఇది అనేసి అంటే ఏదో మాట మధ్యలో మర్చిపోయాను అనేసి అంది. సో అప్పటికి నేను ఆల్రెడీ ఫోన్పే చేశాను. సో మళ్ళీ రిటర్న్ 10 రూపీస్ తీసుకోవడం ఎందుకనేసి 10 రూపీస్ పచ్చిమిర్చి తీసుకొని వచ్చేసామన్నట్టు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చాలాసేపు డిస్కషన్ జరిగింది అన్నట్టు. సో వేరే వాళ్ళు కూడా అడిగితే ఒకలాగా, మాకు చెప్తే ఒకలాగా చెప్పింది అన్నట్టు. అట్లా తను వేరే అంటే ఏమంటే టెన్షన్లో ఉందన్నట్టు. ఒకరికి 100 రూపీస్ కూరగాయలు ఇచ్చాక వాళ్ళు తీసుకొస్తామనేసి ఇంట్లోకి వెళ్ళారట. తీసుకొని రాలేదట 100 రూపీస్. తను ఆ 100 రూపీస్ ఇవ్వలేదు అని అనుకుంటూ మాకు ఇలా కన్ఫ్యూజ్ అయి చెప్పింది అన్నట్టు. సో అలా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వంకాయలోకి కాంబినేషన్గా చారు అయితే బాగుంటుంది. సో చింతపండు అయితే నానబెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా బాబు ఫ్రిడ్జ్ వాటరే తాగుతాను అది అనేసి అంటే సరే నువ్వే వాటర్ బాటిల్స్లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అనేసి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తాను. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి స్కూల్స్ హోంవర్క్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు కదా. లేదంటే ఫోను టీవీ ఇవే సరిపోతుంది. బయటకు వెళ్ళి ఆడదామా అంటే ఫుల్ ఎండ కదా, తట్టుకోలేరు. సో ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. చెప్పి వదిలేయడం కాకుండా
పర్టికులర్గా మనం అక్కడ ఉంటూ వాళ్ళతో చేపిస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. చాలా టైం అయింది కాబట్టి ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో వచ్చేసి మామిడిపళ్ళు ఉన్నాయి. సో మామిడిపళ్ళు కట్ చేసి దానికి ఇంకా రాగి జావ కూడా చేశాను అన్నట్టు. ఈ ఎండాకాలంలో మంచిగా డైజెషన్కి పనికి వస్తుంది కదా అనేసి. హెవీగా అవుతే డైజెషన్ ప్రాబ్లము ప్లస్ ఎండాకాలంలో తినలేరు, హెవీ ఫుడ్ అయిపోతుంది కదా. సో అందుకని మ్యాంగోస్ అయితే మంచిగా పండాయి. ఈ మ్యాంగోస్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారన్నట్టు. చాలా బాగున్నాయి స్వీట్గా, రోజు ఒకటి పండుతుంది. సో ఇవాళ అయితే లక్కీగా 3 అయితే పండాయి. సో అవన్నీ కట్ చేసి పెడుతున్నాను నేను. ఇదే ఇవాళ సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మ్యాంగోస్ ఇంకా రాగి జావా ప్లేట్లలో సర్వ్ చేసి అందరం కింద కూర్చొని తిందామనేసి అనుకుంటున్నాము. ఇక్కడ నేను వచ్చేసి స్పూన్స్ కాకుండా టూత్పిక్స్ యూజ్ చేశాను. సో ఈ సమ్మర్లో ఎంత పని తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో అందుకనేసి ఇక్కడ అందరం ఇలా కింద కూర్చొని తినేస్తున్నాము. మా చిన్నోడికి కూడా మ్యాంగో ఇస్తున్నాను, వాడు చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇప్పుడు బాబుకి వచ్చేసి 10 months. కొందరికి డౌట్ ఉంటుంది మ్యాంగో ఇవ్వచ్చా లేదా అనేసి. మనం 6 months తర్వాత నుంచి సాలిడ్స్ స్టార్ట్ చేస్తాం కదా, సో ఇవ్వచ్చు. ఫస్ట్ బాబుకి చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా ఇవ్వచ్చు. ఏమైనా అలర్జీస్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకొని ఇవ్వచ్చు అన్నమాట. ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.